వెంకటేశ్వర స్వామికి సంబంధించి పూజా సామాగ్రి ఏమేమి వాడతారో మనం తెలుసుకుందాము. ఇవి మెయిన్‌గా ఏందంటే తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు పూజలైతే జరుగుతుంటాయి. అలా పూజలు జరిగేటప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏమేమి వస్తువులు వాడతారు, పూజా వస్తువులు వాడతారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. బట్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. అయితే వేల ఏళ్ల కాలం నుంచే తిరుమల స్వామికి అయితే పూజలైతే చేస్తుర్రనమాట. అయితే ఫస్ట్‌ది మనం తెలుసుకోబోయేది ఏందంటే, అందులో మెయిన్‌గా ఏందంటే పూలనమాట. ఈ పూలు అనేవి ఈ వెంకన్నకు అంటే తిరుమల వెంకన్న పూజలో చాలా ముఖ్యమైన స్థానం అయితే ఉంది పూలకు. ముఖ్యంగా ఈ పూలనేవి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం అయితే జరుగుతుంది. మెయిన్‌గా ఏందంటే ఈ పూలకు సంబంధించి పూల తోటలు ఉంటాయన్నమాట. రోజు కొన్ని టన్నుల పువ్వులైతే రావడం అయితే జరుగుతుంది. అందులో మెయిన్‌గా వాడే పువ్వులు ఏంటిదో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. అందులో మెయిన్‌గా జాజి పువ్వులు వాడతారు. అదేవిధంగా కనకాంబరం పువ్వులు, అదేవిధంగా కమల పువ్వులు వాడతారు. అందులో ముఖ్యమైన ఆకు ఏందంటే తులసి ఆకులన్నమాట. ఈ తులసి ఆకులనేవి అత్యంత ముఖ్యము. పూజకు కావాల్సిన సామాన్లలో అత్యంత ముఖ్యమన్నమాట. అదేవిధంగా తులసి ఆకులు లేకుండా వెంకటేశ్వర స్వామి పూజ అయితే అస్సలు జరగదనమాట. తులసి ఆకులు, అదేవిధంగా నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో జాజి పువ్వులు, కనకాంబరం, కమల పువ్వులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా స్వామికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే వాడతారు. తులసి అంటే మెయిన్‌గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అయితే శుద్ధి ఉంటుందన్నమాట. తులసితో చేస్తే శుద్ధిగా ఉంటుంది. అదేవిధంగా తులసిలో కూడా అనేక రకాల మూలికలు ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఉపయోగపడతాయి. అందుకోసమే తులసి అనేది ఖచ్చితంగా అయితే వాడతారనమాట. మన ఇంటి దగ్గర కానీ మెయిన్‌గా మన ఇంటి ముంగట కూడా తులసి చెట్టు అనేది ప్రతి హిందూ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి ముందు ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత సెకండ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే దీపాలు. ప్రతిరోజు తిరుమలలో దీపాలు అయితే వెలిగిస్తుంటారు కదా, ఆ దీపాలు అనేది మెయిన్ అనమాట. మెయిన్‌గా ఈ దీపాలు వెలిగించడానికి నెయ్యి మాత్రమే వాడతారు. ఇక్కడ గుర్తుంచుకోండి, నూనె వాడరు, కేవలం నెయ్యి మాత్రమే వాడతారనమాట. అది కూడా శుద్ధమైన గోనెయ్యి. అదేవిధంగా వత్తులు, అదేవిధంగా దీప పాత్రలు అవన్నీ కూడా రోజు కూడా కొత్తవి మాత్రమే వాడతారనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవాల్సింది మరొక విషయం ఏంటిదంటే, ఈ నెయ్యి అనేది కూడా చాలా ప్యూర్ గోనెయ్యి అయితే ఉంటుంది. అదేవిధంగా మెయిన్‌గా ఈ దీపం వెలిగించడానికి గల కారణం ఏంటిదంటే, మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రతిరోజు దేవునికి కోరుకోవడానికి ఇది ఒక నమ్మకం అన్నమాట. దీపం వెలిగించేది మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన ఇంటి దగ్గర కానీ గుళ్ళో కానీ ఏ గుళ్ళో అయినా కానీ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని ఇది ఒక నమ్మకం అన్నమాట. అందుకోసమే మీరు ఏ గుళ్ళు చూడండి, ఎక్కడైనా చూడండి, ఖచ్చితంగా దీపాలు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. దీపాలు లేని ఏ గుడి కూడా ఉండదు. అందులో మూడవది నైవేద్యం. ఈ నైవేద్యం అనేది చాలా మహాప్రసాదంగా భావిస్తారు. మెయిన్‌గా మన భారతీయులు, అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా ఈ తిరుపతి ప్రసాదం అనేది ఒక మహాప్రసాదంగా భావిస్తారు. అందుకోసమే తిరుపతి లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచిందనమాట. అదేవిధంగా తర్వాత ప్లేస్లో చూసుకోవాల్సిందే పులిహోర, అన్నం, శర్కర పొంగలి, పాయాసం, వడలు ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ అందులో మెయిన్‌గా ముఖ్యమైనది ఏంటంటే లడ్డు అనమాట. ఈ లడ్డు అనేది ఖచ్చితంగా తిరుపతి పోయే ప్రతి భక్తులు కూడా లడ్డు అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. ఇవన్నీ శుద్ధంగా నియమనిష్టలతో తయారు చేస్తారు. అదేవిధంగా పూజా సమయంలో ఇంకా ఏం వాడతారంటే అభిషేకం చేస్తారు. అభిషేకం చేసేటప్పుడు వాడే పదార్థాలు ఏంటిదంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ కూడా చాలా ప్యూర్‌గా ఉంటాయన్నమాట. పాలు కూడా మంచి ప్యూర్ పాలు అనమాట అన్నీ. అదేవిధంగా పంచామృతం ఇవన్నీ కూడా అన్నీ యూజ్ చేస్తారనమాట. అదేవిధంగా పంచామృతం అనేది చాలామందికి తెలిసిన విషయమే, శుద్ధి చేయడానికైతే వాడతారు. అదేవిధంగా
అక్షాంతాలు, పసుపు కలిపిన బియ్యము, వాటిని అక్షాంతాలు అనమాట. ఏదైతే మనము బియ్యంలో మనం పసుపు కలుపుతాం కదా, దాన్ని అక్షాంతాలు అంటారనమాట. అదేవిధంగా పూజ తర్వాత భక్తులకు ఇవి కొన్ని ప్లేస్లలో ఇస్తారనమాట. మామూలుగా అయితే కొన్ని ప్లేస్లలో ఇది ఇస్తారు. మనం తిరుపతిలో అయితే మెయిన్గా ఏంటంటే మనము ఒక నిమిషం అయితే మొక్కుంటాం, అంతే, నిమిషం కూడా పట్టదనమాట. మనం ఇట్లా మొక్కుతామో లేదో అప్పుడే పక్కకు జరిపేస్తారనమాట. ఎందుకంటే కొన్ని లక్షల మంది వస్తుంటారు కాబట్టి రోజు వాళ్ళందరికీ కూడా దర్శనం కావాలనే ఉద్దేశంతో తొందరగా కావాలని పని అయ్యే ఉద్దేశంతో తోస్తారనమాట. అదేవిధంగా ఇంకా కావాల్సింది ఏంటంటే, పూజకు కావాల్సింది ఏంటంటే అలంకరణ. వెంకటేశ్వర స్వామి అలంకరణ కోసం అయితే ముఖ్యంగా చందనం అనేది చాలా చాలా ముఖ్యమన్నమాట. ఈ చందనం, దాన్ని చందన లేపనం అంటారు, చందన జలం అని కూడా అంటారనమాట. చందనం అనేది మెయిన్గా ఎందుకంటే చందనం అనేది చాలా చల్లదనంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా అది శాంతికి కూడా యూజ్ చేస్తారనమాట. కొంతమంది నమ్ముతారనమాట శాంతికి అని, అదేవిధంగా దైవకాంతికి అని నమ్ముతారనమాట. మనం రఫ్గా చెప్పుకోవాలంటే చందనం అనేది చాలా చల్లదనాన్ని కలిగిస్తుంది. మెయిన్గా శుభకార్యాలకు అయితే ఈ చందనం అనేది యూజ్ చేస్తారనమాట. అదేవిధంగా తర్వాత ధూపం లేదా ఆరతి. పూజలో చివరగా వాడేది ఏంటంటే ధూపం లేదా ఆరతి అంటారనమాట. ఇది కర్పూర ఆరతి అంటారు. ఈ ధూపం అనేది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. అదేవిధంగా ఆరతి అనేది దైవకాంతి మనలోకి రావడానికి ఆరతి అనేది యూజ్ చేస్తామన్నమాట. అయితే ఇక్కడ ధూపం వేరు, ఆరతి వేరు. ధూపం అనేది పోగొస్తుంది, ఆరతి అనేది మనం రెగ్యులర్గా తీసుకునే ఆరతి అనమాట. అదేవిధంగా స్వామివారికి వస్త్రాలు, ఆభరణాలు ఎలాంటివి వాడతారంటే, వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు అలంకరిస్తారు కాబట్టి వాడే వస్తువులు గురించి ఇప్పుడైతే తెలుసుకుందాము. పట్టు వస్త్రాలు, అంగవస్త్రం, స్వర్ణాభరణాలు, పూలమాలలు, ఇవన్నీ కూడా ప్రతిరోజు అయితే వాడతారు. అదేవిధంగా ప్రతి అలంకారం ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటుందన్నమాట. అదేవిధంగా వేద మంత్రాలు కూడా చదువుతారనమాట. ఈ వేద మంత్రాలు లేదా నామస్మరాలు తిరుపతి పూజలో ఖచ్చితంగా అయితే చదువుతారనమాట. అందులో రకరకాలు ఉంటాయి, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఏదో తెలిసినవి అయితే మీకు అయితే చెప్తున్నాను. అందులో మెయిన్గా మంత్రాలు అయితే చాలా చాలా రకాలు ఉంటాయి అనమాట. మంత్రాల గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ అవి మన కొంతమందికి అయితే ఈ మంత్రాల గురించి అయితే తెలియదు అనమాట. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నమాట ముఖ్యంగా తిరుపతి జరిగే పూజలలో మెయిన్గా ఏంటంటే బంగారం, వెండి, విలువైన వస్తువులు ఎన్ని ఉన్నా కానీ వెంకన్నకి మాత్రం కావాల్సింది భక్తి మాత్రమే కావాలి. అదేవిధంగా ఒక తులసి ఆకును పూర్తి నమ్మకంతో సమర్పిస్తే అది 1000 కానుకలతో సమానం. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకున్న ముఖ్యమైన వెంకటేశ్వర స్వామికి కావలసిన పూజా సామాగ్రి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.